రామ్ నారాయణ రామ్. మనలో ఇప్పటికీ ఈ భావన ఉంది. భగవంతుడు ప్రసన్నం అవుతాడు, ఎవరు ఆనందిస్తారు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? భగవంతుని దివ్యశక్తి మనలోనే ఉంది. అందుకే మీ శక్తిలో మీ స్వరాన్ని అన్వేషించండి. ఇదే ఆదిమ మూలం. దీనికోసమే పూజలు, పండుగలు ఏర్పడ్డాయి. భగవంతుడు ఎప్పుడూ వేరొక స్వరూపంలో ఉండడు. కళ్ళను మూసుకుంటే భగవంతుడు వచ్చి మిమ్మల్ని మాట్లాడుతాడని అనుకోవడం భగవంతుడిని తక్కువ చేసి అర్థం చేసుకోవడమే. మనమే భగవంతుని శక్తిగా, భగవంతుని విత్తనంగా ఈ భూమిపై ఉన్నాము. విత్తనం ఉన్న చోటే వృక్షం, పండ్లు, పుష్పాలు ఉంటాయి. మనమే ఆ వృక్షాలు, పండ్లు, పుష్పాలు. ఈ జీవలోకంలో మనం భగవంతుని విత్తనంగా జీవిస్తున్నాము. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం భగవంతుణ్ణి పొందబోతున్నామా లేక మనమే భగవంతుడిగా మారబోతున్నామా?